ప్రపంచం నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో మనం దేవుని యొక్క లక్షణాలను తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక గొప్ప లక్షణమును మనం వింటున్నాము. మరి అదేమిటంటే దేవుడు వెలుగు. గాడ్ ఈజ్ లైట్. మరి 1 యోహాను 1:5 వచనములో ఇలాగూ సెలవిస్తున్నది, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అపోస్తలుడైనటువంటి యోహాను మరి ఆయన విన్నటువంటిదే ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఒక లోతైనటువంటి సత్యం చెప్తున్నాడు. ఏంటి అంటే దేవుడు వెలుగు. ఈ యొక్క వాక్యం మరి ఎంతో మీనింగ్ఫుల్గా ఉంటున్నది. మరి దేవుని యొక్క నిజ స్వభావము మరి మనకు తెలియజేస్తుంది. దేవుడు వెలుగు అంటే ఏంటో మరి మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు విశ్వాసులుగా మరి మన జీవితాలకు దాని యొక్క ఇంప్లికేషన్స్, ప్రభావాలను మరి తెలుసుకుందాము. మరి ఈరోజు 3 ప్రాముఖ్యమైనటువంటి అంశములు ఇందులో భాగంగా తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా వెలుగుగా దేవుని స్వభావము, ద నేచర్ ఆఫ్ గాడ్ యాజ్ లైట్. రెండవది మార్గదర్శకంగా వెలుగు, లైట్ యాజ్ గైడెన్స్. మూడవదిగా వెలుగులో నడవటానికి పిలుపు, ద కాల్ టు వాక్ ఇన్ ద లైట్. మరి మొట్టమొదటిగా వెలుగులో దేవుని స్వభావము. ఈ యొక్క వెలుగు అంటే ప్రియులారా మరి అక్కడ స్వచ్ఛత, ప్యూరిటీ ఉంటున్నది, పవిత్రత, హోలీనెస్, మరి అంతేకాకుండా సత్యము, మరి ట్రూత్ కూడా సూచిస్తుంది ప్రియులారా. వెలుగు అంటే మరి ఇట్ సింబలైజెస్ ప్యూరిటీ, హోలీనెస్ అండ్ ట్రూత్. మరి దేవునిలో ఏమాత్రం కూడా చీకటి లేదు, పాపము లేదు, మోసం లేదు, నైతిక అస్పష్టత అనేటటువంటిది, నో మారల్ అంబిగ్యూటీ ఇన్ హిమ్. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉంటున్నాం. సో ఫెయిర్, ఎంతో ఖచ్చితంగా ఉన్నటువంటి వాడు, యథార్థవంతుడు, త్యాగమూర్తి, పరిశుద్ధుడు. మరి యాకోబు 1:17 ఈ రీతిగా ఉన్నది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన దై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. నో ఫాల్ట్, నో ఫెయిల్యూర్, నో ఫాల్స్హుడ్. మరి దేవుడు అటువంటి మంచి దేవుడిగా ఉంటున్నాడు. సత్యమైనటువంటి సత్యానికి, సత్యమైన ప్రతి దానికి కూడా మూలంగా ఉంటున్నాడు ప్రియులారా. మరి అది మనం తెలుసుకోవాలా. మరి మనం సూర్యుడిని చూసినప్పుడు ఎక్కడ మరి ఉదయాన్నే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు చీకటి నుంచి తెల్లవారుజామునే మళ్ళా వెలుగు వస్తుంది, పగలు వస్తుంటది. మరి తన చుట్టూ ఉన్న ప్రతి దానికి కూడా ప్రకాశవంతంగా ఎంతో బ్రైట్గా, మధ్యాహ్నం అయ్యేసరికి ఎంతో మండు టెండలో ఉంటుంటాము, చీకటిని తొలగేస్తుంది. అదేవిధంగా ఆ దేవుని వెలుగులో మన జీవితాల గురించిన సత్యాన్ని వెల్లడిస్తుంది ప్రియులారా. మరి మనము మరి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో మన పాపపు బ్రతుకులు, చీకటి బ్రతుకులు, మరి అవన్నీ కూడా మరి అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఆయన యొక్క ముఖ స్వరూపంలో మన యొక్క అదొక మిర్రర్ లాగా వీ కెన్ సీ అవర్ సెల్వ్స్ అన్నమాట అండి. అంతేకాకుండా మరి మనం ఎన్లైటన్ అవుతాం దేవుని దగ్గరికి వచ్చేటటువంటి అప్పుడు. మనం ఎంతగా దేవునిలో మరి శక్తిని పొందుతాము, వెలిగింపబడతాం ప్రియులారా. మరి రెండవదిగా ఏంటి అంటే మరి లైట్ యాజ్ గైడెన్స్, మార్గదర్శకంగా వెలుగు ఉంటున్నది. మరి ఆయన యొక్క స్వభావం తెలుసుకొని ఉంటున్నాము. రెండవదిగా ఏంటి అంటే మరి స్వచ్ఛతే కాకుండా వెలుగు మార్గదర్శిగా పనిచేస్తుంది, గైడ్స్ అస్. మరి కీర్తన 119 105 వచనంలో ఇలాగ సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి ఎంతగా మనకు ఆ దేవుని యొక్క వాక్యం చదివేటటువంటి వారు ఎంతగా ఆ యొక్క సన్మార్గంలో, మరి పరలోకం నడిపించే మార్గంలో, నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, పవిత్రమైనటువంటి మార్గంలో, యేసు నడిచినటువంటి మార్గంలో వెళ్ళటం అనేటటువంటి జరుగుతుంది ప్రియులారా.
మరి ఆ లైట్ హౌస్ ఏ రీతిగా మరి వాడలు అవన్నీ కూడా సురక్షితంగా ఒడ్డుకు నడిపిస్తాయో, ఆ లైట్ హౌస్ను చూసి అవి ముందుకు పోతా ఉంటాయి. అలాగనే దేవుని యొక్క వెలుగులో ప్రియులారా, మనం ఎంతగా దేవునికి దగ్గర అవుతుంటామో అంతగా ఇహలోకపరమైనటువంటి కాంప్లెక్సిటీస్, సంక్లిష్టతలు కలిగినటువంటి ఈ లోకం అంతా కూడా గందరగోళం, కన్ఫ్యూజన్స్ తోటి ఎంతో కాంప్లెక్సిటీస్ తో ఉన్నటువంటి లోకంలో మనం ఉంటున్నాం. కన్ఫ్యూజింగ్ థింగ్స్ అవన్నీ కూడా అర్థం కాదు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మనకు ఎంతగా దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. మరి అడవి గుండా చీకటిగా వంకరగా ఉన్నటువంటి మార్గాలలో మనం వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, మరి వెలుగు లేనప్పుడు అయితే మనం అంతా కూడా తడబడతాము, ఎటు వెళ్తాము రూట్ తెలియక, రూట్ మ్యాప్ తెలియకుండా. కానీ మరి యేసు ప్రభు దేవుడైతే మనకు దేవుని యొక్క వాక్య వెలుగులో ప్రియులారా మనము ఆయన మార్గాలను అనుసరిస్తున్నామని తెలుసుకొని మన ప్రయాణాన్ని నమ్మకంగా కాన్ఫిడెన్స్ తోటి మనము ముందుకు వెళ్ళవచ్చు ప్రియులారా. దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరదగినటువంటివి, ఆమోదయోగ్యమైనటువంటివి. అవి ఏదో ఒక రోజు దాన్ని చేసేటటువంటి దేవుడి ప్రియులారా. నీకు నా ఎడల దేవునికి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఉంటున్నవి. వాటిని ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రియులారా. మరి చివరగా మూడవదిగా వెలుగులో నడవటానికి పిలుపు, ద కాల్ టు వాక్ ఇన్ ద లైట్. 1 యోహాను 1:7 మనం చూస్తే వెలుగులో ఉన్నట్టుగానే వెలుగులో నడవమని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తుంది ప్రియులారా. మన దేవుడు మరి సత్యవంతుడు. ఆయన ఎంతో మరి సత్యముతోటి, ఎంతో ట్రాన్స్పరెన్సీ తోటి మరి మనము వెలుగులో నడవటము అంటే ఏంటంటే సత్యములో జీవించటము, మరి అంతేకాకుండా పారదర్శకతతోటి జీవించటము, అంతేకాకుండా ఒకరితో ఒకరు సహవాసం కూడా. ఫెలోషిప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. మరి ఇది సమగ్రత, ఇంటిగ్రిటీకి, మరి అంతేకాకుండా నీతితో కూడిన జీవితానికి ఆహ్వానిస్తుంది ప్రియులారా. మరి చూడండి ఎంతగా మరి మనం వెలిగింపబడినప్పుడు మనము ఇతరులను కూడా వెలిగించటానికి అది నడిపిస్తుంది ప్రియులారా. ఎఫెసీ 5:8 పౌలు భక్తుడు ఇట్లా చెప్తున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. 9వ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కాబట్టి చూడండి ప్రియులారా, బైబిల్ ఎంతో తేటగా ఉంటున్నది. ఒకప్పుడు అయితే మనం చీకటి బ్రతుకులు, మనం అంతా ఏం చేస్తున్నాం మనకైతే లేకుండా గుడ్డి బతుకులు, మరి ఆ రీతిగా ఉంటున్నాం. కానీ ప్రభువాన్ని అంగీకరించడం ద్వారా మరి నా యొక్క జీవితంలో యేసుని ఎప్పుడైతే ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించానో అప్పటి నుంచి ప్రభువే నా యొక్క రక్షకుడు, ఆయనే మరి నా యొక్క జీవితాన్ని నడిపిస్తూ, నా యొక్క జీవితాన్ని అంతకంతకు వెలిగింపజేస్తూ మరి ఆ ముందుకు వెళ్ళటానికి, క్రమమైనటువంటి మార్గంలో వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. చీకటి నుండి వెలుగులోకి మన పరివర్తన, మన చర్యలు మరియు సంబంధాలలో వ్యక్తం అవ్వాలి ప్రియులారా. దే ఆల్ షుడ్ మేనిఫెస్ట్ ఇన్ అవర్ యాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్. మనం ఏదో ప్రభుని తెలుసుకున్నామని చెప్పి మరి కాముగా ఉండటం కాదు, కానీ ప్రభు అన్నాడు వాటిని ఈ లోకానికి చూపించండి అంటున్నాడు. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లైట్ ఎందుకండి? ఆ చీకటిలో వెలుగు. అట్లానే ప్రియులారా, మనల్ని అనేక ప్రాంతాలలో, అనేక దేశాలకు దేవుడు పంపిస్తున్నాడు. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా, పరిచర్యల రీత్యా ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో దేవుని కొరకు ప్రకాశవంతంగా టు షైన్ ఫర్ హిమ్. ప్రతి ఒక్కరూ వెలుగులో నడిచే సమాజాన్ని, కమ్యూనిటీని మనం ఊహించుకోవాలి ప్రియులారా. మరి ఎక్కడైతే వెలుగులో ఉంటామో అక్కడ నిజాయితీ, ప్రేమ మరియు మద్దతు పుష్కలంగా ఉంటాయి ప్రియులారా. ఎక్కడ 2-3 నా నామం చేరి ఉంటారు అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. అక్కడ దేవుని సన్నిధి, దేవుని ప్రేమ, ఎంతగా ఒకరినొకరు ఆప్యాయతగా అర్థం చేసుకోవటం, ప్రేమించుకోవటం, సహకరించుకోవటము, అటువంటి ఆ జీవితాన్ని జీవించాలని మనకు పిలుపునిస్తున్నాడు ప్రియులారా. దేవుడు వెలుగు అనే సత్యాన్ని మనము ప్రతిబింబించినప్పుడు ఆయన స్వచ్ఛతను స్వీకరించి we need to embrace his purity. ఆయన యొక్క మరి మార్గదర్శకత్వాన్ని వెతుకుదాము. లెట్స్ సీక్ హిస్ గైడెన్స్. మరియు వెలుగులో నడవటానికి కట్టుబడి ఉందాం ప్రియురా. లెట్స్ కమిట్ అవర్ సెల్వ్స్ టు వాక్ ఇన్ ద లైట్.
అలా చేయటం ద్వారా మనము ఆయనతో మన సంబంధంలో ఎదగటమే కాకుండా మరి వి గ్రో ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఈ రీతిగా వెలుగులో నడవటం అంటే దేవునికి ఎంతో దగ్గర అవ్వటం, దేవునికి ముందుకు వెళ్ళటం. అంతేకాకుండా మరి చీకటితో నిండినటువంటి ప్రపంచంలో వెలుగుకు దీపాలుగా మారుతాం ప్రియులారా. We are going to become beacons of light in a world filled with darkness. మనం ఎంత గుడ్డి ప్రపంచంలో ఉంటున్నాము. మరి 2 కొరింథీ 4:4 ఏముందంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసను అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది ప్రియులారా. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. అంత మరి గ్రుడ్డిగా బ్రతుకుతున్నారు. ఆ గుడ్డి వాళ్ళకి ఏమి కూడా తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఒక సంబడి షుడ్ గైడ్ దమ్, లీడ్ దమ్, డైరెక్ట్ దమ్. మరి మనకు అటువంటి ఆ భారము, అటువంటి అధికారము, అటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు ప్రియులారా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రియులారా, ప్రభుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరం, క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి వారు అందరం కూడా మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో, పనిచేసే స్థలంలో, మనం ఉండేటటువంటి సమాజంలో, మన కుటుంబంలో మన యొక్క మరి ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలని చెప్పి ఆశిస్తున్నాడు. మరి ఈ యొక్క చర్యకు మరి పిలుస్తున్నాడు దేవుడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. మనం వెలుగులో నడుస్తున్నామా? మన చుట్టూ ఉన్న వారికి దేవుని సత్యాన్ని, మరి దేవుని ప్రేమను ప్రతిబింబిస్తున్నామా? వెలుగు పిల్లలుగా జీవించటానికి, వెలుగులో ఉన్న వారికి మహిమ తీసుకురావటానికి మనం కృషి చేద్దాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈ దినం మరి ఒక మంచి గుణమును తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా. మరి దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పి తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా. నిజం నాయన తండ్రి యేసు ప్రభుని లోకానికి పంపినప్పుడు ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి ఉంటున్నాడు. ఈయనలో ఏ పాపమును చూడలేదు ప్రభా అని చెప్పి పిలాతే చెప్పి ఉంటున్నాడు ప్రభా. ఈయనలో ఏ కపటం లేదు అని చెప్పి ప్రభా. అయ్యో తండ్రి, ఎవరైనా నాలో పాపం చూపించగలరా అని అటువంటి నమ్మకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేటువంటి ఆ రీతిగా ప్రభా, అయ్యో మిమ్మల్ని ఎరిగినటువంటి బిడ్డలుగా తండ్రి ఈ లోకముగా తండ్రి మరి ప్రభా వెలిగింపబడి అనేకులకు ప్రభా మరి తండ్రి మేము మరి తండ్రి లైట్ హౌసెస్గా ప్రభా మరి చీకటి ప్రాంతాలలో తండ్రి మీ యొక్క వెలుగుగా ఉండేలాగా సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.